చెయ్యాలనుకోవట్లేదు కదా. ఇప్పుడు వాడిని పెంచి పోషించారు వీళ్ళు, అలా చెయ్యాలనుకోలేదు. అలా ఇప్పుడు ఆ లెక్కనైతే హెడ్ క్వార్టర్ ఉన్నటువంటి హైదరాబాద్ వాళ్ళు చేయలేరా? రేవంత్ చేయట్లేదు కదా. అదే కదా అక్కడ వ్యక్తి మనస్తత్వం అంటున్నా నేను. వీళ్ళు ఆర్గనైజ్డ్ బ్యాచ్ ఇది. ఒక వ్యక్తిని క్యారెక్టర్ అసాసినేషన్ ఇంకెవ్వడక్కర్లేదని ప్రపంచంలో. ఎన్టీ రామారావుని ఎంత దారుణంగా కొట్టామన్నది చాలు కదా. అసలు కాంగ్రెస్ కి వ్యతిరేకంగా ఒక పార్టీని పెట్టినోడిని చివరికి దాన్ని ఎవరు అనాలి, మనసు చంపుకుని చచ్చిపోయే పరిస్థితి వచ్చింది. ఎంతమంది రెండో పెళ్లిళ్ళు చేసుకున్నోళ్ళు లేరు వాళ్ళ పార్టీలో. ఇంకోటి చట్టబద్ధంగా పెళ్లి చేసుకున్నాడు ఆయన. కానీ ఆ వ్యక్తిని కులటగా చూపించింది వీళ్ళు చూపించినంత దారుణంగా ఎవరికి జరిగింది చెప్పండి? ఇప్పుడు అట్లాంటి పెళ్లిళ్ళు ఉన్నోళ్ళు లేరా? నేను పేర్లు చెప్తే బాగోదు, వాళ్ళ వ్యక్తిగత జీవితం మనకు అనవసరం కూడా. ఎందుకు లేరు? ఇప్పుడు కూడా వాళ్ళ ప్రజాప్రతినిధుల్లోనే ఉన్నారు అట్లా పెళ్లిళ్ళు చేసుకున్నాడు. మరి వాళ్ళెవరికి లేని ఈయనకి ఎందుకు వచ్చింది? అది కూడా మనస్ఫూర్తిగా బాధ్యతగా ఉండేటటువంటి మనిషిని పట్టుకుని అంత దారుణంగా చూపించారు అతన్ని. వాళ్ళ చేతిలోని మీడియాతోనే సాధ్యమైంది కదా. అట్లాగే ఇప్పుడు ఏం చేశారు? ముందు నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం అయితే ఫస్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఉంది, డిఎస్సి ఇదే ఉంది అనుకున్నాం. ఇది ఎట్లా చేస్తారంటే వీళ్ళు పోలీసులకి అంటే ఈ తప్పుడు ప్రచారం చేస్తున్నారు పోలీసులకు, తెలుగుదేశం కార్యకర్త జనసేన కార్యకర్త కంప్లైంట్, దాని ఆధారంగా ఎఫ్ఐఆర్ కడతారు. అది ఫేక్ అని ఇక్కడ మాకు కంప్లైంట్ వచ్చింది, మీరు ఆ కంటెంట్ తీసేయండి అని ఫేస్బుక్ కి లేకపోతే ఇన్స్టాకు వీళ్ళు ఎఫ్ఐఆర్ కాపీ పంపిస్తారు. అది త్రూ మనకున్న దేశంలో ఉన్న రూల్ ఏంటంటే ఇట్లాంటి డిఐజీ స్థాయి, డీజీపీ స్థాయి, హోమ్ సెక్రటరీ స్థాయి వాళ్ళతో పంపించాలి. హోమ్ సెక్రటరీ ఇక్కడ మనోడే కదా, ఈ కాపీ వాళ్ళకి పంపిస్తారు. హోమ్ సెక్రటరీ స్థాయిలో పంపిస్తే కనుక వెంటనే దాని మీద మనకి ఆ నోటీస్ ఇస్తారు త్రూ పట్టించి. ఆ నోటీస్ ద్వారా ఇది తీసేయండి అన్నారు అనుకోండి, అది